ఏంటి గౌరమ్మ ఇది? ఏమైందమ్మా? నా ఫ్రెండ్స్ ని నీకు పరిచయం చేద్దామని తీసుకుని వచ్చాను. అవి ఇది వరకు నీతో ఎంతో స్నేహంగా ఉన్నట్టు ఉన్నాయి. అవునమ్మా, నీకంటే ముందు నాకు ఎప్పుడో యుగాల నుంచి పరిచయం. యుగాలా? ఊరికే సరదాగా అన్నాను. నాగమ్మని చూసి భయపడతావనుకున్నాను. నీ ఫ్రెండ్ని కదా, అందుకే. అవి నన్ను కూడా నీలాగే దగ్గర చేసుకున్నాయి. మంచిగా ఉన్నాయి. నువ్వు నాకు పరిచయమైన దగ్గర నుంచి చూస్తున్నాను. మామూలు మనిషిలా అనిపించడం లేదు. నేను నీలాంటి దానినే. అయితే నన్ను నీ ఫ్రెండ్స్కి పరిచయం చేద్దామని తీసుకొచ్చావన్నమాట. అవును గౌరమ్మ, నాతో పాటు నాగమ్మ చిలకమ్మలు కూడా మేడంని సార్ని కలపడానికి ఎంతగానో ప్రయత్నించే పాపం కుదరలేదు. నువ్వు కూడా కూతుర్లాగా ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల కూడా కావడం లేదు పాపం. కూతురుగా అంటావేంటి? అదేనమ్మా, అవనికి దగ్గరగా కూతుర్లా ఉంటున్నావు కదా, అందుకే అంటున్నాను. నువ్వు మంచిదానివి. నీతో చెప్పకపోయినా కొన్ని విషయాలను బాగానే గమనిస్తున్నావు. అందుకే నీకో నిజం చెప్తాను. నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు, సరేనా? సరే, చెప్పను. ఏదైనా రహస్యమా? అవును. ఏంటంటే నేనెవ్వరినూ కాదు, అవ్వనమ్మ కూతుర్ని, అక్షయాని. అవునా? మరి ఇలా ఎందుకున్నావు? పరిస్థితుల వలన అమ్మవారు నా రూపం మార్చింది. ఆ విధంగా మారిపోయాను. పిచ్చి తల్లి, నీ గురించి నాకే చెప్తున్నావా? మళ్ళీ నా రూపం నాకు తిరిగి ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఏంటో. అలా వచ్చిందంటే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం మాత్రం నువ్వు పొరపాటును కూడా ఎక్కడ నోరు జారకు. అస్సలు జారను. నువ్వు మళ్ళీ నీ రూపంలోకి రావడానికి భయంకరమైన పరిస్థితి ఒకటొస్తుంది. అప్పుడు నీ రూపం గురించి అందరికీ తెలియాల్సుంటుంది. అది అతి తొందరలోనే జరుగుతుంది. ఇంకా ఇంటికి వెళ్దాం పదా. సరే మంగళం. అయ్యో, అస్సలు గుర్తుపట్టలేకుండా. సోది చెప్తానమ్మ, సోది. అమ్మ పంపిన సందేశం ప్రకారం ఆ పెళ్లి విషయంలో నువ్వు మరోమారు ఆలోచించుకోవడం మంచిదే తల్లి. తొందరపడి ముందడుగు వెయ్యకు. ప్రమాదాన్ని కోరి కోరి తెచ్చుకోకు. ఆ సోదమ్మ పెళ్లి విషయంలో అనుమానం వ్యక్తపరిచేసరికి దిగులు పట్టుకుంది నాకు. నాన్నా, అమ్మా, ఆ దేవుడు మన వైపు ఉన్నాడు. అమ్మా, బాధపడకండమ్మా, మనకి మంచి రోజులు వస్తాయి. సోది చెప్తానమ్మ, సోది. అమ్మా, సోదాడొచ్చింది. అవని పిలిచి పెళ్లి విషయం అడుగుదామా? ఉన్నదున్నట్టు అక్షరం పొల్లు పోకుండా చెప్తానమ్మా. అమ్మా, ఎవరో వేరే సోదమ్మలా ఉంది. అడుగుదామమ్మా, ఈవిడేం చెప్తుందో. కోర్టుకి తీర్పు మారినట్టు పెళ్లి విషయం మారిపోతుందా ఏంటి? డాక్టర్కి మధ్య వైద్యంలో తేడా ఉన్నట్టు వాళ్ళల్లో కూడా తేడా ఉండొచ్చేమో. తమ్ముడు చెప్పింది కరెక్టేనమ్మా, పిలుద్దాం. నీకు చెప్పిన ఆవిడ ఇప్పుడు వచ్చిన ఆవిడ ఒకేలా చెప్పారనుకో, అప్పుడు పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకుందాం. సరే, పిలుచుకురండి. పదరా తీసుకొద్దాం. పదక్క. సోదమ్మా, రామ్మా. మా అమ్మకి కొన్ని సందేహాలున్నాయి, వాటిని తిరుద్దు. అటులనే తల్లి. పదండి పదండి, రామ్మా. అమ్మా, బయటికి రండి, సోదం వచ్చింది. వస్తున్నారమ్మా. సోది చెబుతానమ్మా, సోది. దండాలమ్మా. నమస్కారం. కూసండమ్మా.
చెప్పమ్మా, నీ సందేహం ఏంటి? ఇదిగో నీ దగ్గర ఎంత శక్తి ఉందో ముందు మా వాళ్ళకి తెలియాలి. అప్పుడే మా వాళ్ళు నిన్ను నమ్ముతారు సోదమ్మా. నాకే పరీక్షలా? అయితే మీ వాళ్ళందరి జాతకాలు చెప్తాను వినండి. నీ పేరేంటమ్మా? వేదవతి. అమ్మా వేదవతి, నువ్వు అమ్మవారి ఆరాధకురాలివి. ఆ అమ్మవారికి పరమ భక్తురాలివి. పల్లెటూరి వాళ్లకు ప్రత్యక్ష దైవానివి తల్లి. నేను చెప్పింది నిజమేనా? నిజమేనమ్మా. ఆహాహా, ఎంత కరెక్ట్ గా చెప్తున్నావమ్మా నువ్వు. మీ పేరేంటి? రాజు, పెద్దిరాజు. కూర్చోండి, చెప్తాను. ఆ? పెద్దిరాజు జాతకం గురించి నాకు తెలియజేయమ్మా కనకదుర్గమ్మ. అమ్మ అంతా చెప్పింది. ఏం చెప్పింది? ఈ ఇల్లరిక వాళ్ళుడు అని చెప్పింది. నిజమే, ఎల్లరికమే. ఈ ఇల్లు దాటి పోవని చెప్పింది. ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉండవని చెప్పింది. బయట వాళ్ళని వెనకేసుకొస్తావని చెప్పింది. ఏదే 100% నిజం.